వెల్కమ్ టు సైరా మీడియా. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి కామన్ మ్యాన్ శైలేష్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఏంటి, అసలు ఆయన ఎవరు, ఏం చేస్తుంటారు, ఇలాంటి విషయాలన్నీ ఆయనే అడిగి తెలుసుకుంటారు. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి అసలు మీరు ఎక్కడ ఉంటారు? నేను సంగారెడ్డి లోపల వివేకానంద నగర్ కాలనీ సండే మార్కెట్లో ఉంటాను. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ కూడా ఇక్కడ స్వస్థలము మాది రంగారెడ్డి డిస్టిక్. అండ్ ఇక్కడ మేము దాదాపు 30 years ఉండి ఇక్కడనే ఉన్నాము. ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు, డాడీ పోలీస్ డిపార్ట్మెంట్. మేము ఇక్కడనే ఉన్నాం అప్పటి నుంచి కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి సండే మార్కెట్లో ఉన్నాం. మా ఎడ్యుకేషన్ అంటే నేను బీటెక్ గ్రాడ్యుయేట్. నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు లా పర్సూ చేస్తున్నా, LLB. అండ్ దాంతోపాటు ఒకటి ఇప్పుడు పొలిటికల్ సైన్స్, ఓపెన్లో పొలిటికల్ సైన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నట్టు. సార్, మీకు అంటే చాలా భక్తి ఉంది అని వింటూ ఉన్నాం, మరి టెంపుల్స్కి వెళ్తుంటారు? ఆ భక్తి అనేది సహజంగానే ఉంది బాగానే, కాకపోతే ఎక్కువ ప్రదర్శించను. ఇక మనసు లోపల నేను ఉంటా, కనిపించిన టెంపుల్ కల్లా వెళ్ళొస్తూ ఉంటా. ఇక అన్ని తీర్థయాత్రలు కూడా మ్యాక్సిమం అన్ని జ్యోతిర్లింగాలు కానీ శక్తిపీఠాలు కానీ అన్ని తిరిగేసి వస్తుంటా. అన్ని కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేస్తా. శివుడు అంటే బాగా ఎక్కువ ఇష్టం నాకు. శివుని ఆరాధించడానికి ఎక్కువ శివాలయాలకు ఎక్కువ వెళ్తుంటా. చాలా మంది అంటే కోరికలు కోరుతూ ఉంటారు కదా టెంపుల్స్కి వెళ్తే, మరి మీరు అలా కోరికలు నేనైతే ఎప్పుడు కోరలేదు. అందరూ బాగుండాలన్న ఆశ మాత్రమే ఉంటుంది నాకు. ఎప్పుడైతే సహజంగా నాకు ఇది కావాలని మాత్రం ఎప్పుడు కోరుకోలేదు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. సార్, మీ ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి? యాక్చువల్గా నేను అప్పుడు ఈ SI ఆస్పిరెంట్కి ట్రై చేసి ఉంటే ఇక త్రుటిలో కొంచెం తక్కువలో మార్క్స్ తోటి పోయిన ఉండే. ఇక నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక నడిపించాలి కాబట్టి నేను ఇక బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చేసి బిజినెస్ చేయడం జరుగుతుంది. సార్, బిజినెస్తో పాటు మీరు కొంచెం పాలిటిక్స్లో కూడా మాకు కనిపిస్తూ ఉంటారు. మరి అంటే బిజినెస్లో ఉండి ఇట్లా పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే వాస్తవానికి నేను అనుకునేది ఏంటంటే, యాక్చువల్గా అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏదైనా ట్రై చేసి పబ్లిక్ అయినా సర్వీస్ చేయాలన్న ఉద్దేశం ఎక్కువ ఉంటుండే నాకు. ఇక అది మనకి మిస్ అయింది కాబట్టి ఏదో రూపంలో మనము సర్వీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి, సరే ఇది వేదికగా మనకు ఉపయోగపడుతుంది, దీని నుంచి మనం ఎంతోమంది కూడా దీని నుంచి హెల్ప్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇందులోకి రావడం జరిగింది అన్నట్టు. అంటే సార్, చాలా మందికి అంటే ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా, అంటే మీకు పబ్లిక్ సర్వీస్ చేయాలని ఎలా అనిపించింది అసలు? సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎదుర్కొనే కూడా ఉన్నాయి. నేను ఎంగేజ్ ఉన్నప్పుడు నాకు జరిగిన అనుభవాలు కానీ వాటన్ని నుంచి నేను కొంచెం ప్రేరణ పొంది ఇటువంటి సమస్యలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ఒకటి ప్రతి ఒక్క అధికారి దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు వస్తుంటాయి ఏంది ఇవన్నీ చూసి చేయడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు నేను లాగూడంగా పర్సూ చేయడానికి కారణం కూడా ఏంటంటే, మనకు సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి, చట్టం అనేది ప్రతి ఒక్కరు తెలియాలి. మనం ఏ పని చేసినా చట్టంకి లోబడి పని చేయాలి. ఇప్పుడు ఆ చట్టం ఏంది అన్న విషయం మనకు స్పష్టంగా తెలిస్తే మనం ఎటువంటి చట్టరీత్యా పనులు చేయలేకుండా మనం ఎవరిని ఆదుకోవచ్చు కూడా, ఆపొచ్చు కూడా. మనం ఇంకోటి చట్టపరంగా కూడా ఎవరికైనా కావాలంటే చిన్న చిన్న సజెషన్స్ కూడా ఇచ్చి మన వాళ్ళందరికీ హెల్ప్ చేయవచ్చు. ఇక ఆ రకంగా నేను ఒక్కొక్క మెట్టు ఇప్పుడు లావాలి. ఇది పాలిటిక్స్ తోటి ఏంటంటే, ప్రజలకి ఎంత దగ్గర ఉండేసేసి వాళ్ళు చేయలేని పనులు ఏమైనా ఉంటే మనం కొంచెం దగ్గర ఉండి చేయవచ్చు అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అన్నట్టు. అంటే సార్, నార్మల్గా ప్రజలు ఏమనుకుంటారంటే అసలు పొలిటికల్ లీడర్స్ అసలు ఇక్కడ రానిరారు, అంటే మా బాధలు పట్టించుకోరు అంటుంటారు. మరి మీరు ప్రజల్లో ఉంటారా? 100% అయితే ప్రజల్లోనే ఉంటా. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అంటే ఇక నాకు తెలియని విషయం అది. నేనంటే నా పరిధిలో నాకు సంబంధించినంత వరకు నాకు ఎంత వీలైతే అంత శక్తి మేరకు నేను ప్రయత్నం చేసి వాళ్ళకి ఏదైనా సరే ఖచ్చితంగా చేయాలనే చూస్తా, ఖచ్చితంగా చేసేవాడు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ఏందన్నది అవగాహన మనకు ఉంది కాబట్టి చాలా సులభం. అది చిన్న చిన్న విషయాలు ఇవి. ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్లానింగ్, ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా కొంచెం మనం వర్కౌట్ ముందు చేసుకుంటే ప్రతి ఒక్కటి మనం అధికారులకు కూడా ఏంటంటే వాళ్ళని కూడా తప్పటినీకే లేదు. ఇంత పెద్ద వ్యవస్థల వాళ్ళు అన్ని చోట్ల కవర్ చేయడానికి రారు. బట్ మనం ఒకవేళ వాళ్ళకి ఏమైనా దరఖాస్తు కానీ ఏదో ఒక మాట చెప్తే క్లియర్గా అయిపోతుంది అన్నట్టు. సార్, అసలు పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలి సార్ మీ ఐడియాలజీ? యాక్చువల్గా మీరు పొలిటికల్ లీడర్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్, నాట్ పొలిటికల్. అంటే పొలిటికల్ అనే పదం ఎట్లుందంటే అది ఈరోజు వింటుంటే అది ఒక వర్గ విభజన చేసే వాళ్ళది పాలిటిక్స్ అన్నట్టు అయిపోయింది అది. బట్ నేను ఆ డెఫినేషన్ నాకు అది ఇంతవరకు అర్థం కాలే, పాలిటిక్స్ అనే డెఫినేషన్ ఏందనేది. నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ మనం ఒక మెంబర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక లీడ్ తీసుకొని మనం ముందు ఒక పని చేసి కొంచెం మనము ఇనిషియేషన్ తీసుకోవడం లీడర్షిప్ అని నేను అనుకుంటా అంతే. సార్, మొన్న కూడా మేము ఉచితంగా మట్టి వినాయకులని పంచారు కదా, అసలు ఈ టాత్ ఎలా వచ్చింది సార్? అయితే అది ఉచితం అన్న మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము
పబ్లిక్కి ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. మనము మట్టి వినాయకుడిని మనం పరిచయం చేసి కాలుష్యాన్ని మనం పరిరక్షించుకోవాలి. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కొనుక్కోవడం అవన్నీ జరుగుతుందంటే ఇదే కాస్ట్ వస్తుంది, ఇంకా బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఉంటుంది అని ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది అందరికీ. అఫ్కోర్స్ మన ఇంట్లో ఉండడం అదే అంటారు. నాకు అనిపించింది అంటే సరే మనమైతే కొన్ని ప్రొవైడ్ చేసేసి స్టార్ట్ చేస్తే ఒక్కసారి స్టార్ట్ చేస్తే 100% మా ఇంట్లో ఒక్కసారి ఇట్లనే చేసిన. ఎప్పుడు అదే తెచ్చిన తర్వాత లేదు వద్దు మనం ఇది చేద్దామంటే ఎందుకు అది అనేది. ఇక రీసెంట్గా ఒకసారి తెచ్చిపెట్టి ఈ రోజు వరకు అది అదే కంటిన్యూ అయిపోతుంది. ఇక అక్కడ నాకు థాట్ వచ్చింది, అరే మనం అట్లా చేసినాం, ఒకసారి మనం ఇది ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కూడా ఇది అందరికి అలవాటు అయింది అనుకో, అందరికి అలవాటు అయితే కూడా ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. దీనివల్ల మనం పర్యావరణానికి ఎంతో లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం అన్నట్టు. అందరూ కూడా దీన్ని అలవాటు చేసుకోవాలి, అన్నీ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు నా ఉద్దేశం. దాని నుంచి ఆలోచన వచ్చింది. సార్ చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఒక 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకటి, కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు ఒకటి, అట్లా మీరు చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళు సార్? నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు యూనిఫామ్ జాబ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. దాని నుంచి ఏదన్నా ఒకటి మనం అరే కొన్ని న్యాయం చేయగలుగుతాము, ప్రజలు వస్తారు, మనం వాళ్ళకి ఏమన్నా సర్వీస్ చేయవచ్చు, మనం వాళ్ళకి సర్వీస్ తెలిసిన కాడికి ఏదైనా సరే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే, నాకు ఇప్పటికి కూడా అదే ప్రతి దాంట్లోనే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా సరే ప్రాబ్లం ఉందంటే సాల్వ్ అయ్యేదాకా నిద్రపడతాను నాకు. ఇక అది ఎవరు కానీ ఎవరు వచ్చినా ఇది చేద్దామన్నా, ఇక ఫ్రెండ్స్ కూడా అందుకే చాలామంది ఉంటారు, ఏదైనా చేద్దామన్నా ఇక పర్సనల్గా వెళ్ళిపోతాను. నేను పర్సనల్గా వెళ్ళిపోయేసి కలుసుకుంటాం, చేసుకుంటాం, ఎప్పుడన్నా చేపిస్తాం. ఇక మా దేవుని దయతోటి మనకు అందరి సర్కిల్ కూడా బాగుంది. అందరికీ ఒక చిన్న మాట ఫోన్ చేసి చెప్పినా కానీ మనకు 10 నిమిషాల్లో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. అట్లా ఉద్దేశం లేదు, అంత బాగానే ఉంది. ఇక మోటో అయితే అట్లా ఉండే సర్వీస్ మోటో. ఇక దాని నుంచి ఇక్కడ వచ్చినాం. అయితే రీసెంట్గా మన ఒక ఐఎస్ఆర్ ఒకటి కొటేషన్ చెప్పిన ఏంటి అంటే, మీరు జాబ్ ఆస్పరెంట్స్ కాదు, జాబ్ ప్రిపేర్ అయితే మీరు ఒక్కరే జాబ్ కొడతారు, బట్ యూ షుడ్ బి ద జాబ్ క్రియేటర్ అన్న మాట ఒకటి ఉండే. అక్కడ నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యేసేసి మనం ఎలాగైనా సరే జాబ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు సరే మనం జాబ్ చేస్తే ఒకరే జాబ్ చేస్తారు, బట్ వీ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్. ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పేసి బిజినెస్ ఈజ్ ద వే వీ కెన్ క్రియేట్ అన్న ఇంటెన్షన్ ఎక్కువ ఉండే. అక్కడ నుండి మనము బిజినెస్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు మన దగ్గర ఒక 2 పిల్లలకి మనము ఉపాధి కల్పిస్తున్నాం. ఇక మనం అట్లనే ఈ కన్స్ట్రక్షన్స్ అవి ఇవి కూడా కొంచెం చేస్తూ ఉంటాం. దాంట్లో కూడా దాదాపు ఒక 100 మంది 200 మంది కూడా మనము ఉపాధి కల్పిస్తూనే ఉంటాం. ఇక నాకు అందులో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఇక దాంట్లో నేను పెద్దగా ప్రాఫిట్ మోటో చూడను అసలు ఏ విషయంలో కూడా, సాటిస్ఫాక్షన్ మాత్రం బాగుంటుంది. ఇక అందరు బాగానే ఉన్నారు కాబట్టి ఇక పెద్ద నేను ప్రాఫిట్స్ ఏం పెద్ద పట్టించుకోను, ఇక మూవ్ అని అయితే ఉంటుంది అట్లా. సార్ మీరు బీటెక్ స్టూడెంట్ అని చెప్పారు కదా, అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా పాలిటిక్స్ సైడ్ వస్తాను? ఇప్పుడు అనుకోలేదు. సర్వీస్ మోడ్ ఒకవేళ నేను ఇప్పుడు అటు వెళ్తే సర్వీస్ ఏదో రకంగా సర్వీస్ చేయాలి. నేను యాక్చువల్లీ పాలిటిక్స్ అనేది అసలు నాకు ఆ పదంకి నిర్వచనం నాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. అది ఏదో నాకు అది నాకు జస్ట్ సర్వీస్ చేయాలి. సర్వీస్ చేయడానికి ఒక వేదిక కావాలా, వేదికకి ఇది కావాలి, 100% నేను చేయాలి, అది ఏదో రకంగా చేయాలి. కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు చేయాలి. నాకు ఇది ఆప్షన్ ఇప్పుడు ఇది ఉంది, దీన్ని 100% వినియోగించుకొని మనం ఖచ్చితంగా చేయాలి. నిరంతరం మీద బాగా దీని మీద మనకి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పాలిటిక్స్ అంటే కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సర్వ్ అన్నట్టు పబ్లిక్కి. చాలా బాగా చేయొచ్చు మనం. సార్ కాలేజ్ లైఫ్కి అంటే పొలిటికల్ లైఫ్కి అసలు డిఫరెన్స్ ఏంటి సార్? అంటే మీ లైఫ్లో ఎలా ఉండే సార్? కాలేజ్ లైఫ్లో మనకి అక్కడ ప్రొఫెసర్స్ ఉంటారు, మనకి ఏ డౌట్స్ ఉన్నా అక్కడ నుంచి మనము వాళ్ళ దగ్గర నుంచి మనము నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎట్లా ముందుకు అడిగేయాలి ఏంది అనేది ఉంటుంది అక్కడ. ఇక తర్వాత మనకు అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి గేమ్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. ఇక ఎప్పుడైతే మనకి పొలిటికల్ లైఫ్ అనేసరికి ఈడ ఖచ్చితంగా నువ్వు ఇనిషియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇనిషియేషన్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి కూడా. అది ప్రొఫెషనల్, అది ఇక్కడ బీటెక్ లైఫ్ అంటే ప్రొఫెసర్స్ ఉంటారు, హెల్ప్ చేయడానికి అంత ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఈడ మాత్రం అందరి పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు గైడెన్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరి మనన పొందాలి, అన్నిటికీ మనము సమర్థించుకుంటూ అన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నట్టు. ఇక ఇది డిఫరెన్స్ ఉంటుంది బాగా. సరే సార్, మీరు ప్రజల్లో ఎలా ఉంటారు సార్? నేను ప్రజల్లో ప్రతి ఒక్కరితోటి మమేకమై అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా, అందరంటే కూడా నాకు ఎటువంటి ఈ రేగద్వాషాలు నాకు అటువంటి ఏమి ఉండవు. జనరల్గా అందరు కలుపుకొని పోతూ ఉంటా. బట్ మీన్ వైల్ ఏంటంటే కొందరిని కలుసుకోగలుగుతాం, కొందరు వాళ్ళ బిజీ ఉండి చేసి వాళ్ళ షెడ్యూల్ ఉండి వెళ్ళిపోతుంటారు. ఇక మన టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ కొంచెం మ్యాచ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి తప్ప 99% మొత్తం మేము, ఎందుకంటే మేము ఉండేది ఇక్కడనే, అన్ని ఇక్కడనే ఉంటాయి. మేము ఏం చేసినా కానీ అన్ని ఈవెంట్స్ కలిసే చేసుకుంటాం, అందరితో కలిసి ఉంటా. స్టిల్ టుడే కూడా నేను అందరితో ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే ప్రయత్నమే చేస్తుంటా. అట్లుంటేనే మనకి అందరితో సహకారం కూడా కావాలి,
అందరి సహకారం ఉండాలి. ఒక రేపొద్దున మనకి ఎటువంటి పనులు మనం చేపట్టినా ఏం చేసినా కానీ అందరి యొక్క సలహాలు సూచనలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం తీసుకొని దాని నుంచి మనం ముందడుగు వేయాలి. దానివల్ల ఏంటంటే అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనుభవంతో కూడా ఉన్నవాళ్ళు కూడా మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇప్పుడు జనాలు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఎంతో మందిని చూసి వచ్చారు మన వాళ్ళందరూ, మన పెద్దలందరూ. ఆ పెద్దల నుంచి కూడా కొన్ని ఏమున్నాయి సలహాలన్నీ తీసుకొని దాని నుంచి ముందడుగు వేసి అందరితోటి ప్రయత్నంగా మనం ముందుకోవాలి. అది నా ఉద్దేశం. విన్నారు కదా ఇప్పటి వరకు శైలేష్ రెడ్డి గారు మనతో ఏం మాట్లాడారు అంటే ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి, ప్రజల మంచిగా అంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజల మంచిగా ప్రజలతో పాటు ఉండాలి, ప్రజలకి ఇంత సేవ చేయాలి అంటే ప్రజల కష్టాలని చూడాలి, ఇవన్నీ చూడాలి అని చెప్పేసి మనతో పాటు చెప్పారు. ఆయన కూడా నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజల మనిషిగా ఉంటాను అని చెప్పేసి ఆయన మనతో చెప్పారు. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.